హలో ఫ్రెండ్స్, ఎంతమంది బంధువులు వచ్చినా సరే ఈ చిటికెలో అయిపోయేలా బిర్యానీ ఒకసారి నా స్టైల్లో చూసేయండి. ఎలా అనిపించిందని వీడియోలో కామెంట్ చేయండి. ముందుగా అయితే నేను బియ్యం అనేది కడిగేసుకొని పెట్టుకున్నానండి. 1.5 గ్లాసు 1.5 గ్లాస్కి 2.5 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. 2 గ్లాసెస్ అయితే 4 గ్లాసెస్ వేసుకోండి వాటరు. అయితే ముందుగా బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, బంగాళదుంప అండ్ దాని మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ బట్ అనేది కూడా నానబెట్టుకుని పెట్టుకున్నానండి. అయితే ముందుగా నేను కొంచెం నెయ్యి అనేది వేసుకున్నాను. బేబీ కదా అనేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయకుండా నెయ్యి వేసాను. నెయ్యి ఆయిల్ కలిపి వేసాను అనమాట. నెక్స్ట్ ఆకు చెక్క అనేది వేసుకోవాలి. ఆకు చెక్క అంటే అవి కాదండి, బిర్యానీ ఆకు చెక్క. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, క్యారెట్ అనేవి కూడా వేసేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు, బంగాళదుంపలు కూడా వేసుకోండి. జీడిపప్పు ముందుగానే వేస్తే మాడిపోతుంది, అందుకనేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు అనేది వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. జీడిపప్పు వేసుకుని చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బిర్యానీ. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి దంచుకున్నది కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటాలు అనేవి వెంటనే అయిపోతాయి కనుక లాస్ట్లో వేసుకున్నాను. మిల్ మేకలు, నెక్స్ట్ గ్రీన్ బఠానీ కూడానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత మనం పక్కనే రైస్ పెట్టుకున్నాం కదా, నానబెట్టేసి ఆల్రెడీ నానిపోయి ఉంటాయి. నానిపోయి కనుక ఇవి కూడా వేసుకుంటాం. సాల్ట్ అండ్ బిర్యానీ మసాలా వేసుకుంటామండి. వేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం. వేసుకొని కుక్కర్ అనేది పెట్టుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు అంతే అండి. వెజ్ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన ఛానల్ చికెన్ గురించి కూడా ఉంది.